హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే ఈ రోజు మన వీడియో వచ్చేసి స్టీల్ స్క్రబ్బర్ గురించి అండి. ఈ స్టీల్ స్క్రబ్బర్ ని నేనైతే ఒక గిన్నెలు తోమడానికే కాకుండా ఇంకా చాలా రకాలుగా ఉపయోగిస్తాను. దీంతో మనకి చాలా పనులు కూడా సులువుగా అయిపోతాయి. మనకు కొంచెం కష్టం అనిపించే పనులను కూడా దీంతో ఎలా సులువుగా చేసుకోవచ్చో ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. చూడండి, ముందుగా ఈ స్టీల్ స్క్రబ్బర్ ని అయితే నేను మామూలుగా మనం డైలీ యూజ్ చేసేది అయితే గిన్నెలు తోమడానికి అనుకుంటారు. మనం దీంతో గిన్నెలు మాత్రమే తోముకోవచ్చు అనుకుంటున్నారు. లేదండి, ఇంకా దీంతో చాలా యూజ్ ఉంది. నేనైతే ఇలా కూడా దీన్ని ఉపయోగిస్తాను. మనకి ఇంట్లో ఇలాంటి చిన్నవి వైపర్స్ ఉంటాయి కదా, ఈ వైపర్స్ కి అయితే ఇలా నేను చూపించిన విధంగా ఈ స్క్రబ్బర్ని అయితే పెట్టేసుకుంటే నేను కిచెన్ లో ఎప్పుడైనా టైల్స్ కానీ కడగడానికి అయితే దీన్ని అయితే యూజ్ చేస్తాను. నాకు పని చాలా సులువుగా అయిపోతుంది అనమాట. చాలా నీట్ గా కూడా అవుతుంది. మనకి ఈ స్క్రబ్బర్ అయితే పనితనం తెలుసు కాబట్టి చాలా నీట్ గా అవుతాయి. మనకి పని కూడా ఈజీ అవుతుంది. ఇది మనకి ఒకటి కిచెన్ లోనే కాదండి, మనం ఇంకొకటి ఇలాంటిది ఇంకోటి తయారు చేసుకుని దాన్ని మనం బాత్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. బాత్రూమ్ టైల్స్ కానీ కింద ఫ్లోర్ ఉంటుంది కదా, అదంతా కూడా మనం చాలా నీట్ గా క్లీన్ గా చేసుకోవచ్చు. పని కూడా చాలా ఈజీ అయిపోతుంది. నిమిషంలో పని అయిపోతుంది, చాలా నీట్ గా అయిపోతుంది. ఓకేనా? దీంతో ఓకే, సరే. ఇంకొకటి చెప్తాను. ఇలాంటిదే ఇంకొక స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకొని దీన్ని అయితే నేను బ్రష్ కి అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా బ్రష్ కి పెట్టేసుకొని రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేసుకుంటాను ఊడిపోకుండా. ఇది ఎందుకంటే మనకి బాటిల్స్ ని కడగడానికి అయితే దీన్ని యూజ్ చేస్తాను. ఇది బాటిల్స్ ని కడగడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. మనకి చేతి లోపల వరకు వెళ్ళదు కాబట్టి మనం ఇలాంటి బ్రష్ కానీ లేకపోతే ఏదైనా గంటకు కానీ ఇలాంటి పెట్టేసి మనం క్లీన్ చేసుకుంటే నీట్ గా అవుతుంది. మనకు బ్రష్ చిన్నగా ఉంది, చిన్న బ్రష్ కొంచెం దానికి ఏదైనా ఇంకా జోడించి అయితే మనం పెట్టుకోవచ్చు. లేదా ఇలాంటి కొంచెం పొడవుగా ఉన్న ఏదైనా గరిట లాంటిది అయితే పెట్టుకోండి. నాకు ఇక బ్రష్ పెట్టాను కానీ చిన్న చిన్న బాటిల్స్ అయితే దాంతో కడిగాను. తర్వాత పెద్ద బాటిల్ కడగాలంటే కొంచెం లోపలి వరకు వెళ్ళదు కాబట్టి ఇలాంటి ఏదైనా ఒకటి గట్ట కానీ ఏదైనా బాటిల్ చివరి వరకు వెళ్ళేది ఏదైనా పెట్టేసుకొని కొంచెం ఇలా మనం సబ్బు కానీ ఏదైనా పెట్టేసి కడిగేసుకుంటే నీట్గా అవుతాయి బాటిల్స్ కూడా. మనం చేతులు పెట్టి తోముకుంటే ఎలా వస్తాయో అలా వస్తాయి. నేను ఈ విధంగా కూడా ఈ స్క్రబ్బర్ని అయితే యూజ్ చేస్తాను. ఇదైతే ఏదైనా ఒక గరిటకైతే మనం ఇలా చుట్టేసుకోవచ్చు. ఇలా కూడా నేను యూజ్ చేస్తాను. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఇదైతే దువ్వెన అనమాట. ఈ దువ్వెన కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి. ఇలా పెట్టేసుకొని చివర్లో మనం ఒక రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసుకోవాలి ఊడిపోకుండా. ఓకే, ఇది ఎందుకంటే మనకి కిచెన్ లో కానీ ఎక్కడైనా సరే మనకి ఇంట్లో కొంచెం సందులాగా ఉన్న ప్లేస్లలో అయితే మనం ఇలా ఏదైనా డస్ట్ ఉంటే కానీ మురికి పట్టేసి ఉంటుంది కదా, అది క్లీన్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కదా, అలాంటి ప్లేస్లలో దీంతో అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటిది ఒకటి తయారు చేసి పెట్టుకుంటే కొంచెం సందులాగా ఉన్న ప్లేస్లో మనకు చేతులు కూడా అక్కడి వరకు వెళ్ళని ప్లేస్లో అయితే దీంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏదైనా ఒక చిన్న బాటిల్ తీసుకొని దానికైతే పైన మూతకైతే ఒక హోల్ చేసుకున్నాను. తర్వాత దీన్ని నేను సగం వరకు అయితే నేను చూపించే వరకు అయితే కొంచెం చాకును వేట్ చేసి ఇలా కట్ చేసుకుంటే కట్ అయిపోతుంది. తర్వాత ఆ స్క్రబ్బర్ని అయితే అందులో పెట్టేసుకుంటాను. ఇది ఎందుకంటే మనకి ఎక్కడైనా వాష్ బేసిన్ లో కానీ లేకపోతే సింక్ లో కానీ మనకి చేతులతో ముట్టుకోవద్దు అనిపించే ప్లేస్లలో అయితే ఇదైతే బాగా పనిచేస్తుంది అనమాట. నేనైతే అలాంటి వాటికైతేనే యూజ్ చేస్తాను. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి నేను బయట సింక్ లో అయితే చూపించట్లేదు, కిచెన్ లో ఉన్న సింక్ అయితే చూపిస్తున్నాను. చూడండి, మనకి మామూలుగా బయట వాష్ బేసిన్స్ అవి ఉంటాయి కదా, అవి కొంచెం మనకి చేతులు పెట్టి రుద్దాలంటే కొంచెం నచ్చదు. అలాంటి టైంలో అయితే అలాంటి ప్లేస్లలో అయితే ఇదైతే బాగా పనిచేస్తుంది. చూడండి, ఇలాంటిది ఒకటి పెట్టేసుకొని నేను మామూలుగా ఇప్పుడు కిచెన్ లో అయితే చూపిస్తున్నాను. ఇలా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. మనం స్క్రబ్బర్ ని కూడా ముట్టని అవసరం లేకుండా మనం బాటిల్ ని పట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. చూడండి, ఇలాంటిది ఒకటి చేసి పెట్టుకుంటే మనకి పని చాలా సులువుగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే నేను ఇంకా నల్లకి వేసి పెట్టేస్తున్నాను. ఇలా మన పని అయిపోయిన తర్వాత ఇలా కడిగేసుకుంటే సరే, చాలా నీట్గా అవుతుంది. ఓకే, ఇంకా ఇది మనకి ఎక్కడైనా అందుబాటులో ఉన్న ప్లేస్లో ఇలా తగిలేసుకుంటే సరే. ఓకే, తర్వాత ఇంకొక విధంగా కూడా దీన్ని ఉపయోగిస్తాను. మనకి పాతవి ఇంకా స్క్రబ్బర్ ఇంకా ఇది అయిపోయింది, చాలా రోజులు పాడేస్తాం అనుకునేటప్పుడైతే ఇలాంటి మనకి ఇంట్లో చాకులు కానీ కత్తెరలు కానీ ఉంటాయి కదా, మనం మామూలుగా పాల ప్యాకెట్స్ కూరగాయలు కట్ చేయడానికి ఉంచుకుంటాం కదా, అలాంటి వాటిని అయితే ఇలా కొంచెం అవి షార్ప్ అవుతాయి అనమాట. ఇలా కత్తెరతో నేను చూపించిన విధంగా ఇలా కత్తిరిస్తున్నట్టుగా అంటే అవి కొంచెం షార్ప్గా అవుతాయి. ఓకేనా? ఇలా నేనైతే చాలా రకాలుగా ఈ స్క్రబ్బర్లను అయితే యూజ్ చేస్తానండి. చాలా నేను చెప్పినవన్నీ ప్రతిదీ కూడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.